Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Gatredi. సో ఇవాళ మనం BMW 3 GT ఒక ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్నాం. సో ఇది చూసుకుంటే మనకి 2015 వెహికల్ అండ్ మన ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే 180 bhp 400 Nm టార్క్ తో వస్తుంది. అండ్ ఇది మనకి 2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. వచ్చేసి మనకి 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్. సో 2015 వెహికల్ మనకి అప్పుడు ఏం ఫీచర్స్ వచ్చేవి చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఓనర్ తో కూడా మాట్లాడదాం. సో ఇది కార్ ఫ్రంట్ ప్రొఫైల్ మనం చూసుకుంటే సో వీ కెన్ సీ ద లోగో హియర్ బిఎండబ్ల్యూ లోగో. అండ్ దాంతోపాటు మనం బిఎండబ్ల్యూ ఒక గ్రిల్ ఒక డిజైన్ చూసుకోవచ్చు, ద టిపికల్ గ్రిల్ డిజైన్. సో ఎవ్రీ కార్ మనకి డే బై డే మనకి ఏమవుతుందంటే లేటెస్ట్ వర్షన్ వచ్చే కొద్దీ గ్రిల్ డిజైన్ అనేది పెరుగుతుంది. సో వెర్టికల్గా సో కింద నుంచి పై వరకు చేస్తున్నారు డిజైన్. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రొజెక్టర్ లైట్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 ప్రొజెక్టర్ లైట్స్ మాత్రమే వస్తాయి. అండ్ 2015లోనే మనకి ప్రొజెక్టర్ హై బీమ్ లైట్స్ ఇచ్చేవారు. అండ్ ఈ రింగ్ మనకి కంప్లీట్‌గా ఇల్యూమినేట్ అవుతది వెన్ ద ఎల్ఈడీ డిఆర్ఎల్ ఈస్ ఆన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ కెన్ ఆల్సో సీ ది ఫాగ్ ల్యాంప్ హియర్ ప్లేస్డ్ హియర్. సో విత్ బిట్ ఆఫ్ లైక్ క్రోమ్ ఎలిమెంట్. అండ్ వీ కెన్ ఆల్సో సీ దిస్ టోవింగ్ హుక్. అండ్ మనకి ఇక్కడ హెడ్‌లైట్ వాషర్స్ కూడా ఇచ్చారు అపోలో విత్ పార్కింగ్ సెన్సర్స్. సో కార్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ వీ కెన్ ఫైండ్ దిస్ లైక్ స్పోర్టీ డిజైన్. సో 320D ఏదైతే ఉందో సో దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ అండ్ మోర్ లైక్ బూట్ స్పేస్ అండ్ లెగ్ స్పేస్ సెకండ్ రోలో మనకి కొంచెం సైజ్ అనేది పెరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వైడర్ అండ్ టాలర్ దెన్ BMW 320D. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మోర్ స్పేషియస్ హియర్. సో ఇక్కడ చూసుకుంటే వీ కెన్ ఫైండ్ దిస్ క్రోమ్ ఎలిమెంట్ ఆల్ ఓవర్ ద విండోస్. అండ్ మనకి ORVMs ఇక్కడికి వస్తాయి. బట్ వీ డోంట్ హ్యావ్ ద 360-degree camera here. And we can also find this turn indicator in the ORVMs which is indicated inside. మనకి ఇటువైపు అయితే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏం రాదు. అండ్ వీ కెన్ ఫైండ్ దిస్ లైక్ 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, లగ్జరీ లైన్ అన్న బ్యాడ్జింగ్ అయితే చూసుకోవచ్చు మనం. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 225/50 R18 ఇంచ్ అలాయ్స్ ఇవి. సో ఈ డిజైన్ చాలా యూనిక్ ఉంటుంది BMW కార్స్కి. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుందాం ఇప్పుడు. సో బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పాయిలర్ ఉంది. సో మనకి ఇప్పుడైతే ఒక సర్టెన్ స్పీడ్స్లో మనకు కావాలనుకుంటే స్పాయిలర్ పైకి లెగుస్తుంది ఇలాగా. అండ్ వీ కెన్ ఫైండ్ ద BMW లోగో హియర్. సో టెయిల్ లైట్స్ మనం చూసుకుంటే LED వస్తాయి ఇక్కడ. అండ్ GT అనే బ్యాడ్జింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో సీ ద పార్కింగ్ సెన్సర్స్. 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే బ్యాక్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకు ఒక టర్వింగ్ హుక్ ఉంది. అండ్ వీ కెన్ ఆల్సో సీ దిస్ రిఫ్లెక్టర్స్ ఇన్ ద బోత్ సైడ్స్. మనకి సెంటర్లో అయితే క్రోమ్ ఎలిమెంట్ ఫైండ్ చేయవచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాస్ట్ మనకి ఇక్కడ ఒకటే సింగిల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒకసారి టెయిల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఇది. అండ్ వీ కెన్ సీ దిస్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ స్పేస్ హియర్. అండ్ ఇక్కడ మనకి ఏదైనా చిన్న లగేజ్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇది కూడా లిఫ్ట్ అవుతుంది విచ్ ఇస్ హైడ్రాలిక్. సో ఈ సెగ్మెంట్లో మనకి ఇంకా స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఇంక్రీజ్ ద బూట్ స్పేస్ వీ కెన్ లైక్ ఇంక్రీజ్ వీ కెన్ పుట్ డౌన్ ద సీట్స్ లైక్ దిస్. సో సీట్స్ మనకి ఇలా ఇటు నుంచి మనం డౌన్ చేసుకోవచ్చు. సో దట్ మనకి కంప్లీట్గా బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాక్ సీట్స్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది, కంప్లీట్ ట్యాన్ లెదర్ వచ్చాయి. అండ్ విచ్ వీ కెన్ ఫైండ్ ద ఆర్మ్ రెస్ట్ హియర్ విత్ కప్ హోల్డర్స్. అండ్ మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. చూసుకోవచ్చు సెంటర్లో మనకి ఒక పెద్ద హంప్ అయితే వచ్చింది ఫర్ ద సెంటర్ ప్యాసింజర్ విచ్ వుడ్ బి బిట్ ఇన్కంఫర్టబుల్. అండ్ సెంటర్ ప్యాసింజర్ ఆల్సో గెటింగ్ ఏ హెడ్ రెస్ట్ హియర్. సో ఇవన్నీ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చిన్న లైట్ ట్రీట్మెంట్ ఇచ్చింది. మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్తో పాటు చిన్న హుక్ కూడా వచ్చింది సో లగేజ్కి. సో ద సేమ్ విత్ ద ఆల్ ద 4 సీట్స్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం కూర్చోడానికి మన స్పేసెస్ చాలా ఎక్కువ ఉంది. సో 320Dతో కంపేర్ చేస్తే మనకి 3GTలో స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి కంపారిజన్లో చెప్పాలంటే మనకి ప్రైస్ రేంజ్ కూడా దాని మీద మనకి 5 lakhs ఎక్స్ట్రా ఇక్కడ. సో మనకి లెగ్ రూమ్ బాగుంటుంది, అండర్ థై సపోర్ట్ బాగుంటుంది. అండ్ హెడ్ రూమ్ కూడా సరిపోద్ది ఫర్ 6 feet ప్యాసింజర్ ఎవరు కూర్చున్నా సరే. సో డోర్ వైపు చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ హ్యాండిల్ వస్తుంది, క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్. అండ్ మనకి పవర్ విండోస్ వస్తాయి. సో ఇది కూడా చిన్న సాఫ్ట్ టచ్ మెటీరియల్ లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. ఇది మనకి హార్డ్ ప్లాస్టిక్స్ పైన. సో ఫ్రేమ్లెస్ డోర్స్ వస్తాయి. సో ఈ మధ్య మీరు చూసుకుంటే BMW 220Dకి కూడా 2 Series కూడా మీకు ఫ్రేమ్లెస్ డోర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ బాటిల్ హోల్డర్ హియర్. సో ఇప్పుడు లైక్ బానెట్ ఓపెన్ చేయాలంటే వీ కెన్ ఓపెన్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ మామూలుగా 1 time అయితే అన్లాక్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఇది 2 times మనం ప్రెస్ చేయాలి. సో అప్పుడే మనకి బానెట్ అనేది అన్లాక్ అవుతుంది. సో బానెట్ ఈస్ క్వైట్ హెవీ. సో హైడ్రాలిక్ ఇది.
సో మనం లిఫ్ట్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం చూడొచ్చు లైక్ బానెట్ మనకి అంత హెవీ ఉందో, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ కెన్ ఫైండ్ దిస్ కంప్లీట్ ఇన్సులేషన్ ఇయర్ ఆన్ టాప్ ఆఫ్ ద ఇంజిన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు బిఎండబ్ల్యూ ఇంజిన్ 3GT ట్విన్ పవర్ టర్బోని బ్యాడ్జింగ్తో బిఎండబ్ల్యూ లోగోతో పాటు బిఎండబ్ల్యూ అని రాసి ఉంది ఇక్కడ. సో బిఎండబ్ల్యూ క్యాస్ట్రాల్ అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్ ఇది, అండ్ కంప్లీట్గా మనకి ఇంజిన్ పైన కవర్తో పాటు వస్తుంది. సో మనకి బ్యాటరీ ఇక్కడ అక్కడ ఉండదు. సో బ్యాటరీ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది కూడా మన ఎక్కడైతే బూట్ స్పేస్ చూసామో అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కూలెంట్ చూసుకోవచ్చు అండ్ రిమైనింగ్ పార్ట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో చాలా నీట్గా డిజైన్ చేశారు. సో 2015 వెహికల్ ఇది. సో అప్పుల్లోనే ఈ డిజైన్ ఎంత కాంపాక్ట్గా ఉందంటే చాలా బాగుంది ఇది. సో ఇప్పుడు మన డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే వీఆర్ గెటింగ్ దిస్ ఓఆర్విఎం అడ్జస్టింగ్ హియర్, అండ్ మనకి అది లాక్ అన్లాక్తో పాటు ఓఆర్విఎమ్స్తో పాటు పవర్ టచ్ విండోస్ వస్తాయి. సో రిమైనింగ్ పవర్ విండోస్ కూడా మనకి అన్ని 1 టచ్ విండోస్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది. సో దిస్ ఇస్ ఫర్ స్పాయిలర్. సో మనకి స్పాయిలర్ మనకి పైకి లేవాలంటే అది, అండ్ చైల్డ్ లాక్ అన్న సేఫ్టీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సీట్స్ చూసుకుంటే మనకి మెమరీ ఫంక్షన్తో వస్తాయి, అండ్ వీఆర్ గెటింగ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫర్ డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్, అండ్ బట్ మన మెమరీ ఫంక్షన్ మనకి కో డ్రైవర్ సైడ్ ఉండదు. అండ్ ఇక్కడ మనం హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు, అండ్ హెడ్లైట్ సెట్టింగ్స్ మన ఇక్కడికే వస్తాయి మనకి బిఎండబ్ల్యూ కార్స్కి. సో లో బీమ్ హై బీమ్తో పాటు మనకి హెడ్లైట్ లెవెలర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీఆర్ గెటింగ్ ఏసీ వెంట్ హియర్ ఇన్ ద కార్నర్స్, అండ్ దాంతోపాటు రైట్ సైడ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు స్టీరింగ్ రైట్ సైడ్ మనకి వీఆర్ గెటింగ్ దిస్ వైపర్ కంట్రోల్స్. డాష్బోర్డ్ డిజైన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 6 ఇంచ్ కన్సోల్ ఉంది ఇక్కడ, అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అండ్ మనకి ఇక్కడ 2 సైడ్స్ చూసుకుంటే లైక్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ రెండు కూడా మనకి లైక్ నార్మల్ అనలాగ్ మీటర్స్ మాత్రమే. చిన్న డిజిటల్ కన్సోల్ ఉంది, అండ్ వేర్ వీ కెన్ ఫైండ్ ద కిలోమీటర్స్, ద టెంపరేచర్ అండ్ స్పీడ్ అంత యావరేజ్ స్పీడ్ చూసుకోవచ్చు, అండ్ ఓడోమీటర్ చూసుకోవచ్చు. దాంతోపాటు ట్రిప్ రీడింగ్స్ మనం కింద చూసుకోవచ్చు, అండ్ ఫ్యూయల్ గాజ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే టెంపరేచర్ ఉంది. సో యూనిక్ డిజైన్ ఆఫ్ లైక్ బిఎండబ్ల్యూ. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గేర్ నాబ్ ఉంది. సో గేర్ నాబ్లో రివర్స్, న్యూట్రల్, పార్కింగ్ అండ్ డ్రైవ్ మోడ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ట్రాక్షన్ ఆఫ్ ఆన్ చూసుకోవచ్చు, స్పోర్ట్ మోడ్ ఆర్ ఈకో ప్రో మోడ్ కావాలంటే ప్రెస్ చేయవచ్చు, అండ్ పార్కింగ్ మనకి ఇక్కడ ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ మెనూ ఉంది ఇక్కడ, లైక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆడియో కంట్రోల్స్ టెలిఫోన్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ గెటింగ్ ఆర్మ్రెస్ట్ హియర్. ఆర్మ్రెస్ట్లో మనం ఇక్కడ ఏమైనా స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ ఉంది మనకి పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో వీఆర్ గెటింగ్ టిపికల్ హ్యాండ్ బ్రేక్ లైక్ నార్మల్ వన్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏసీ వెంట్స్తో పాటు మనకి ఇక్కడ కింద మనకి లైక్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, దాంతోపాటు ఫ్యాన్ స్పీడ్, లైక్ ఎయిర్ ఇంటేక్, ఎయిర్ రీసర్క్యులేషన్, ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆప్షన్స్. గ్లో బాక్స్ ఉంది మనకి ఇక్కడ. సో గ్లో బాక్స్ చూసుకుంటే లైక్ వీఆర్ హ్యావింగ్ అ డీసెంట్ స్పేస్ హియర్, అండ్ we can see this IRVMs like automatic IRVMs. Lights మనం ఆన్ కానీ ఆఫ్ కానీ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు, అండ్ we are getting a sunroof here, like a panoramic sunroof. సో 2015లో మనకి ఎంత హ్యూజ్ పానరామిక్ సన్రూఫ్ వచ్చేది అప్పుల్లోనే. సో దట్స్ రియల్లీ గ్రేట్. ఫైండ్ దిస్ లైక్ ఇక్కడ మనకి లైట్ వస్తుంది, దాంతోపాటు వ్యానిటీ మిర్రర్ కూడా ఉంది, అండ్ ఐ థింక్ ద సేమ్ ఫర్ ద డ్రైవర్ సైడ్ యాజ్ వెల్. ఎస్, డ్రైవర్ సైడ్ కూడా మనకి ఇంచుమించు అంతే. సో నాట్ మచ్ ఆఫ్ చేంజెస్ హియర్, అండ్ మనం ఇప్పుడు మొత్తం చూసాం. సో ఇప్పుడు ఒకసారి ఓనర్తో మాట్లాడతాం, అండ్ విల్ నో హిస్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి అయితే వచ్చేసాను, అండ్ నాకైతే కంప్లీట్ ఒక కంఫర్ట్, ఒక లగ్జరీ కార్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆబ్వియస్లీ ఇట్స్ లగ్జరీ కార్, బట్ స్టిల్. సో విల్ నౌ టాక్ టు ద ఓనర్. సో హాయ్ బ్రో. హాయ్ శివ. హాయ్ బ్రో, కొంచెం గట్టిగా మాట్లాడు, కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో బ్రో, వై ఓన్లీ BMW 320D అన్న ఫస్ట్ క్వశ్చన్. ఎస్పెషల్ ఇప్పుడు ప్రీమియం కార్స్కి వెళ్తే మనం BMW, బెంజ్ చాలా ఉన్నాయి, వాల్వో ఇవన్నీ ఉన్నాయి, బట్ BMW ఎస్పెషల్లీ డ్రైవర్స్ కార్ వస్తుంది. ఓకే, మనం రైడ్ ఎంజాయ్ చేయడం కానీ, ఆ బ్రేకింగ్ కానీ, ఆ పికప్ కానీ ఎస్పెషల్లీ నీ ఇందులో 3 వేరియంట్స్ ఇచ్చాడు. సో ఆ కంఫర్ట్ నీకు చాలా రిలాక్స్గా, అసలు నీకు ఎంత లాంగ్ ఆల్మోస్ట్ నువ్వు 1000 కిలోమీటర్స్ సింగిల్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్ట్ ఉంటుంది నీకు ఇందులో. డ్రైవింగ్ ప్లెజర్ కోసం డ్రైవర్స్ కార్ అంటారు BMW. అండ్ మనకి ఇప్పుడైతే అయితే మనకి బ్యాక్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది అంటారు, మోర్ దెన్ డ్రైవింగ్. అండ్ డ్రైవింగ్ కూడా బాగుంటుంది, బట్ వెన్ కంపేర్ టు BMW లాంటి కార్స్తో అయితే ఆ డ్రైవింగ్ కంఫర్ట్ ఇంకా ఇది బెటర్ అని చెప్పొచ్చు. ఓకే, సో లైక్ BMW కార్ యూస్ చేసే ముందు మీరు ఏమైనా లగ్జరీ కార్ వాడేవారా? లేదు. ఓకే, సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ లగ్జరీ కార్. మై ఫస్ట్ లగ్జరీ కార్. ఓకే, సో మీ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది?
సూపర్ అసలు ఈ కార్ అలవాటు అయితే నెక్స్ట్ ఇంకే కార్లు ఇచ్చినా కూడా అంత బేగం మీరు మింగిల్ అవ్వలేరు. ఎందుకంటే ఈ లగ్జరీ, ఈ సెగ్మెంట్ అండ్ స్పోర్ట్స్ కూడా ఇది, సో రెండు నీకు కలిపి వస్తుంది ఇందులో. సో మీరు చాలా మటుకు ఇది వదులుకోవడానికి అసలు మనసు ఒప్పుకోదు. ఆబ్వియస్లీ ఒక లగ్జరీ కార్ అలౌట్ అయ్యాక మళ్ళీ ఆ సెగ్మెంట్ కంటే కింద సెగ్మెంట్ కార్ ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఆ కంఫర్ట్, ఆ లగ్జరీ అలవాటు అయిపోద్ది కాబట్టి. ఓకే, సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ వెహికల్? ఎగ్జాక్ట్లీ సూపర్ అసలు మీకు మైలేజ్ లో కూడా అండ్ అన్నిట్లో కూడా ఇది టోటల్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ మీకు అసలు బాగుంటుంది. ఇట్స్ లైక్ ప్రీమియం ప్లస్ స్పోర్ట్స్. మీకు హెల్మెట్ లో కానీ బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ లో కూర్చోవడానికి కానీ అందరూ ఎవ్రీ వన్ విల్ బి సాటిస్ఫైడ్. అయ్యా, లైక్ కంప్లీట్ లగేజ్తో వెళ్ళినా సరే మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే అవ్వదు. అండ్ మనకి లైక్ మీ గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ కదా, సో ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ఇష్యూ ఇన్ ద సిటీస్ ఆర్ మన ఎప్పుడైనా చిన్న పాట్ హౌస్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా తగలడం కానీ అలాంటి ఏమైనా ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారా? అంతే, ఎప్పుడైతే అంత పెద్దగా అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది. మన నాకు తెలిసి లైక్ వెర్నా గ్రౌండ్ క్లియరెన్స్ అంతా దీనిది అంతే, ఆల్మోస్ట్ ద సేమ్. ఇప్పుడు అంత ఇష్యూ అయితే రాలేదు. ఎప్పుడు అంతలాగైతే పెద్దగా తగిలిపోయి అబ్బకిన్ స్క్రాచ్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఇప్పటికే చాలా లెవెల్ అయితే రాలేదు. బట్ అప్పుడప్పుడు బాగా డిచ్ అయి ఉంటే దెన్ వీ నీడ్ టు కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇట్స్ నాట్ లైక్ బాగానే కాసేస్తుంది అని కాదు. ఓకే, అంటే మోర్ ఓవర్ ఇట్స్ లైక్ ఏ హైవే డ్రైవెన్ వెహికల్ మోర్ కంపేర్ టు సిటీస్, హైవే డ్రైవెన్ వెహికల్. ఓకే, సో లైక్ మీకు ఒక 5 పాయింట్స్ చెప్పండి కార్ కోసం, విచ్ యూ లైక్ ద మోస్ట్, లైక్ ప్రోస్ అని చెప్పొచ్చు, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రోస్ ఆఫ్ ద వెహికల్. అంటే ఎస్పెషల్లీ ఇందులో ఏంటి అంటే ఇప్పుడు డ్రైవ్ ఇది స్టీరింగ్ వచ్చి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది స్టీరింగ్. సో మీకు ఎటువంటి గతుకుల్లో కానీ ఏం తిరిగినా కానీ లేకపోతే ఎంత హెవీగా బ్రేక్ కొట్టినా కానీ, ఐ మీన్ ఆ స్టీరింగ్ అదేమంటారు దాని ఊబ్లింగ్ లాంటివి అలాంటివి ఏమీ జరగదు. సో మీరు ఎలా వెళ్ళినా కూడా బాగుంటుంది. అండ్ దట్ ఇందులో వన్స్ యూ కమ్ ఇన్ టు స్పోర్ట్స్ మోడ్, జస్ట్ సారీ ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లో మై గాడ్ బ్రేకింగ్ కూడా నీకు అంతే కంఫర్ట్ ఉంటుంది. నువ్వు చూసిన వెంటనే అలాగే అలా అవుతుంది మనిషిలాగా. అంటే వెహికల్ అలవట్లేదు కదా. ఇది కూడా నీకు చాలా పెద్ద. ఓకే, ఇప్పుడు మనం ఈకో మోడ్ లో ఉన్నావా, స్పోర్ట్ మోడ్ లో ఉన్నావా? స్పోర్ట్స్ లో ఉన్నాం. ఓకే, ఓ మై గాడ్, ఇట్ వెంట్ అప్ టు లైక్ 4500 RPM వెళ్తుంది. ఓకే, నైస్. ఓకే, సో స్పోర్ట్, కంఫర్ట్, ఈకో ప్రో. ఓకే, మనకి ఈకో మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్. ఈకో అంటే చెప్పలేం, ఒక్కొక్కరు వాడే దాన్ని బట్టి, బట్ మాక్సిమం ఈకో వచ్చి 11 to 12. సిటీ అయితే ఒక 10 వరకు వస్తుంది, 10 to 12 ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఒకసారి స్పోర్ట్ ట్రై చేద్దాం, ఇది ఎంటీ రోడ్. గట్టి తక్కువ. ఓకే, డైనమిక్ డ్రైవింగ్ అని అప్పుడే. ఓ మై గాడ్, ఇక్కడ బ్రో 120 వెళ్ళింది బ్రో, ఇక్కడి నుంచి ఇక్కడికి. 140. బ్రేకింగ్ కూడా బాగుంది, చాలా నైస్. అంటే ఎగ్జాక్ట్లీ నీకు ఎక్కడ ఆపాలనుకుంటున్నావు అలా అవుతుంది. నైస్ నైస్ నైస్, వెరీ నైస్, ఇంప్రెసివ్. దట్స్ వై BMW ఈజ్ ఎ BMW మ్యాన్. ఓకే, సో బ్యాక్ టు ద క్వశ్చన్. సో ప్రోస్లో ఉన్నాం మనం. సో ఫస్ట్ ఒకటి వచ్చి స్టీరింగ్ చెప్పాను. సెకండ్ వచ్చి మనకి ఇదిగో ఇది వాట్ విల్ కాల్ స్పోర్ట్స్ మోడ్ లో ఆ పికప్ కానీ ఎవరైనా పక్క నుంచి వెళ్తున్నాయి ఫ్యూ షోస్ ఉంటాయి అలాంటివి కూడా. అండ్ బ్రేకింగ్, ఎస్పెషల్లీ బ్రేకింగ్ చాలా బాగా అవుతుంది కార్. ఓకే, సో ద వే యూ యూటిలైజ్ ఇట్ అంత మీకు కంఫర్ట్ ఉంటుంది, ఆ రిలాక్సేషన్. ఓకే, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఫ్రంట్ ఏంటంటే కొద్దిగా మీరు బానెట్ ఇది ఒకసారి మీకు డ్రైవింగ్ ఒకసారి అలవాటు అయితే, ఎందుకంటే ఫ్రంట్ బానెట్ చాలా స్పేస్, చాలా లాంగ్, 520D ఉన్న ఆ 5 సిరీస్ ఉన్నంత వరకు వస్తుంది. రైట్. లెంత్ కూడా ఎక్కువ, 3 Series 320D మీద కంపేర్ చేస్తే డైమెన్షన్స్ లో ఇదే కొంచెం ఎక్కువ 3GT. ఓకే బ్రో, సో కాన్సెప్ట్ కొంటే లైక్ ఇది చాలా ఇరిటేటింగ్ ఉంది, ఎంత మనీ స్పెండ్ చేసే కూడా ఇది దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ లైక్ సాటిస్ఫైయింగ్, అలా ఏమున్నాయా? ఇప్పటికి వచ్చి అయితే అలాంటివి ఏం లేవు కానీ, బట్ షోరూమ్కి వెళ్తే దట్స్ ఆల్ ద మెయింటెనెన్స్. దట్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బేసిక్ మెయింటెనెన్స్ ఉంటుంది. వీ నీడ్ టు బేర్ ఇట్. అలా అనుకుంటేనే వీ నీడ్ టు గో ఫర్ ప్రీమియం కార్స్. అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా దీనికి ఇబ్బంది పెట్టేసింద్రా బాబు అని అయితే ఏమీ లేదు. ఓకే, యూ కెన్ జస్ట్ మేక్ ఏ మెయింటెనెన్స్ ఈస్ కామన్ బికాస్ ఏ వెహికల్ కైనా మెయింటెనెన్స్ ఉంటుంది. బీయింగ్ ఏ లగ్జరీ జర్మన్ కార్ అంటే ఆబ్వియస్లీ కొంచెం ప్రీమియం గానే ఉంటుంది. సో దాట్ వీ హ్యావ్ టు బేర్ ఇట్ అట్ ఎనీ కాస్ట్.
అంటే అందరూ కొనేసి ఏదో మెయింటైన్ చేసేద్దాం అనుకుంటే అంత ఈజీ కాదు. అవును, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లైక్ ఒక డిస్క్ ప్యాడ్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ మార్చాలంటే డిస్క్ ప్యాడ్స్ ఇట్ సంథింగ్ కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది. Okay. బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ రెండు మార్చాలి అంటే అరౌండ్ 50,000 షోరూమ్కి వెళ్తే 50,000 వరకే తీసుకుంటాడు. ఓకే 40 to 50,000 వరకు అవుతుంది. ఇంకా డిస్క్ ప్యాడ్స్ వస్తే అది ఇంకా మళ్ళీ సెపరేట్. ఓకే ఎవ్రీథింగ్ జనరల్ సర్వీసింగ్ 35-38 వరకు అవుతుంది. సో నేను ముందు బిఎన్ఎల్లో డ్రైవ్ చేశాను, బట్ జీటీ డ్రైవ్ చేయలేదు. 320D తీసాను, బట్ ఇది డ్రైవ్ చేశాక జీటీ కొంచెం ఇంకా పవర్ ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. ట్విన్ టర్బో కాబట్టి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు కొంచెం న్యూటన్ టార్క్ ఎక్కువ వెన్ కంపేర్ టు దాట్. సో మైలేజ్ మీకు సిటీలో ఎంత వస్తుంది? సిటీ ఆల్మోస్ట్ యూ కెన్ థింక్ అరౌండ్ 9-10 అండ్ డిపెండ్స్ అప్పుడు మీరు ఎక్కువ కంఫర్ట్లో మ్యాక్సిమం కంఫర్ట్లో తీసారనుకోండి 9 to 10 వేసుకోండి. ఓకే ఫైన్. సో మీరు లైక్ ఇప్పుడైతే వెహికల్ లేదు, 2015 నుంచి 2017-18లో లాస్ట్ వచ్చింది, 19 వరకు వచ్చింది. సో అప్పుడు ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ యూ లైక్ 56 lakhs ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీరు వెహికల్ తీసుకొని లైక్ ఇన్ ఇయర్స్ అయింది, లైక్ హౌ ఇట్ వాస్? అంటే ఈ వెహికల్ ఏంటంటే నా ఫ్రెండ్ వాడేవాడు. సో వాడి దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ వెహికల్ చూసాను నేను. సో అందుకే ఆ మెయింటెనెన్స్ తెలుసు కాబట్టి వెరీ నీట్లీ మెయింటైన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అందుకనే ఇంక నేనే పర్సనల్ గా నేనే తీసుకున్నాను. ఓకే నైస్. సో ప్రతి చివర చిన్న నుంచి అన్ని తెలుసు కాబట్టి అవును ఇలాంటి కార్స్కి వెళ్ళినప్పుడు అది ఉండాలి మనకి, ఎందుకంటే రేపు ఉదయం అలాంటి ప్రాబ్లం రాకుండా. సో నెక్స్ట్ మీరు వెహికల్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఇన్ ద ఫ్యూచర్ అప్పుడు ఏ వెహికల్కి అప్గ్రేడ్ అవుతారు? ఇప్పుడు అయితే ఐఎమ్ నాట్ షూర్, ఏదైనా బిఎండబ్ల్యూలోనే అంటే 6GT కాకుండా ఇంకేమంటే ఓన్లీ జీటీ అప్గ్రేడ్ అవుతారా? జీటీ మీద పిచ్చి అంతే. ఫ్యాన్ ఆఫ్ జీటీ. ఓకే ఇట్స్ వర్క్ లైక్ మీకు ఆ మినిమల్ బడ్జెట్ లోనే ఆ ప్రీమియం టచ్ గానీ అన్ని జీటీలోనే ఎక్కువ వస్తుంది. మీకు 6GT వచ్చి 2 ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 94-96 ఎంత అవుతుంది, డిపెండ్స్ అపాన్ రిజిస్ట్రేషన్. ఓకే సో అది ఓకే ఫైన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఈ కన్వర్సేషన్లో మనకు చాలా లైక్ ఇట్స్ లైక్ ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ యాజ్ వెల్. దాట్ వాస్ ఆల్ అబౌట్ BMW 3GT. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా నచ్చినట్టు అనిపించినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాట్రెడ్డి సైనింగ్ ఆఫ్.